9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ దుబ్బ ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులకు ఉచిత నోటుబుక్లను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు। ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోని చదువుతున్న పేద విద్యార్థులకు ఉచితంగా నోటుబుక్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని చదివిన ఎంతో మంది ఉన్నత శిఖరాలను అధిరోహించారని వారు పేర్కొన్నారు। ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పేద విద్యార్థులకు నోట్బుక్లను పంపిణీ చేయడం జరిగిందని ధన్పాల్ పేర్కొన్నారు। ప్రతి ఒక్కరూ ఇలాగే చదువుకుంటూ మంచి ఉద్యోగాలను పొందాలని వారు సూచించారు। అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి। ఈ కార్యక్రమంలో భాగంగా ఎండిఓ రామారావు, స్థానిక కార్పొరేటర్ ప్రవళికా శ్రీధర్, బీజేపీ కార్పొరేటర్లు మరియు మాజీ కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు। షట్టర్ తగ్గించుకో, షట్టర్ తగ్గించుకుంటే కరెక్ట్ వస్తుంది। సార్ ఒక్కసారి చూడండి అన్న, ఒకసారి తిరుగుతారు ఇటు తిరుగుతారు తమ్ముడు। ఈరోజు ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందూరు నగరంలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలల్లో పిల్లలకు ప్రతి ఒక్కరికి 3 నోట్బుక్స్ ఇవ్వడం కార్యక్రమంలో భాగంగా ఈరోజు దుబ్బా హై స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్న కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం। మా ట్రస్ట్ ద్వారా గత 25 సంవత్సరాల నుండి ఇందూరు నగర ప్రజలకు సేవ చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం। దాంట్లో భాగంగా ఏదైతే ప్రభుత్వమో ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ కు నోట్బుక్స్, టెక్స్ట్ బుక్ ఇస్తుంది, నోట్బుక్ ఇవ్వదు। అందుకే నిజామాబాద్లో ఉన్న ప్రతి ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ కు ప్రతి ఒక్కరికి ఒక 3 నోట్బుక్లు, ఒక పెన్ను ఇవ్వాలనే సంకల్పము ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న
మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు. అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఆలస్యమైందా ఒక 15 నిమిషాలు సైలెంట్ ఉంటుంది.